హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ కుర్తీ హాల్ అండి. కొన్ని సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీస్ తీసుకున్నాను. సమ్మర్స్ లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. అన్ని కూడా మోస్ట్లీ ప్యూర్ కాటన్ అండ్ లైట్ వెయిట్ లో థిన్ కాటన్స్ తీసుకున్నాను. థిన్ కాటన్స్ ఏంటంటే అన్ని టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ కి సెట్ అవుతాయి. కొంచెం థిక్ టైప్ ఆఫ్ స్టిఫ్ కాటన్స్ ఉంటే చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి అంత పెద్దగా సెట్ కాదు. సో ఇవాళ చూపించేవి మోస్ట్లీ అన్ని కూడా థిన్ కాటన్స్ తీసుకున్నాను. సో దట్ అన్ని బాడీ టైప్స్ ఉండే వాళ్ళు అందరికీ సెట్ అవుతాయి. సమ్మర్స్ లో కూడా చాలా కంఫర్టబుల్ ఉంటాయండి. మంచి ప్యూర్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్స్ లో అయితే తీసుకున్నాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. లింక్స్ కోసం ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ ది లింక్ కలిపి మై హోల్ స్టోర్ లింక్ లో ఉంటుందండి. మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో మీకు నచ్చిన ఇమేజ్ పైన క్లిక్ చేస్తే అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ ఎంవైఎక్స్ బ్రాండ్ అంటే అమెజాన్ ఇన్ హౌస్ బ్రాండ్, అంటే అమెజాన్ వాళ్ళ బ్రాండ్ అండి. బాగుంటాయి, ఇందులోని క్వాలిటీ బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా నాకు రీజనబుల్ గా అనిపిస్తుంది. వీళ్ళు ఇచ్చే క్వాలిటీ, ఆ ప్రైస్ అయితే చాలా తక్కువ అనిపిస్తుంది. వీళ్ళు ఇచ్చే క్వాలిటీకి బాగుంటుంది. మంచి ప్యూర్ కాటన్స్ అవి ఇస్తారు. ఫ్యాబ్రిక్ అది చాలా బాగుంటాయి. బాటమ్స్ అవి కూడా ఉంటాయండి ఈ బ్రాండ్ లో, ఎంవైఎక్స్ బ్రాండ్ లోని. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వస్తుంది. ఇలా సింపుల్ గా వస్తుంది స్ట్రైట్ కట్ కుర్తీ. డైలీ వేర్ కి, ఆఫీస్ కి, కాలేజ్ కి చాలా ఎలిగెంట్ ఉంటుందండి. ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ. అండ్ దీనికి ఏంటంటే ప్యానలింగ్ డిఫరెంట్ గా వచ్చింది. ఇట్లా కొంచెం అంగరకా స్టైల్లో మనకి ప్యానలింగ్ చేశారు. ఇట్లా అంగరకా స్టైల్లో ప్యానలింగ్ చేసి అండ్ ఇక్కడ సైడ్ లో మనకి బటన్స్ అయితే వస్తాయండి. ఈ బటన్స్ అయితే ఏది ఓపెన్ అవ్వదు, జస్ట్ షో బటన్స్ అంతే. ఇట్లా సైడ్ కి మనకి బటన్స్ వచ్చి ప్యానలింగ్ లాగా వచ్చి మంచిగా వస్తుందండి. ఇక్కడ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుండింది. ఇట్లా మెరూన్ కలర్ పైన వైట్ కలర్ పైన ప్రింట్ వచ్చిన ప్యానలింగ్ చేయడం వల్ల చాలా మంచి లుక్ వచ్చింది దీనికి. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ప్యానలింగ్ పైన ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేశారో ఆ ఫ్యాబ్రిక్ తో స్లీవ్స్ కి బార్డర్ అయితే ఇచ్చారు. సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ, ప్యూర్ కాటన్ అండి. చాలా సాఫ్ట్ గా ఉంది. సమ్మర్స్ లో వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ కుర్తీ. లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంది. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి కుర్తీ లింక్స్ కోసము. సో ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. కలర్ అయితే చాలా బాగుంది. మంచి స్నఫ్ కలర్ లో వచ్చింది. అండ్ చూడడానికి ఏంటంటే ఇది కొంచెం మనకి బ్లాక్ ప్రింట్ స్టైల్ లాగా వచ్చింది. ఇలా బ్లాక్ ప్రింట్ స్టైల్ లాగా వచ్చింది. అండ్ ఇది ఏంటంటే కోట్ లాగా వచ్చిందండి. ఇక్కడ ప్రింట్ రావడం వల్ల కోట్ లాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది కోట్ కాదు, స్టిచ్చింగ్ లో అట్లా కోట్ మోడల్ లాగా వచ్చింది. డిఫరెంట్ అనిపించింది అండి నాకు అట్లా రావడం వల్ల. ఇట్లా కోట్ స్టైల్ లాగా సైడ్ న బార్డర్ యాడ్ చేయడం వల్ల ఇది యాక్చువల్లీ మనకి బార్డర్ యాడ్ చేశారు. ఇట్లాగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి బార్డర్ యాడ్ చేయడం వల్ల అది ఓవర్ కోట్ వచ్చిన ఫీల్ వస్తుంది కుర్తీ చూస్తేనే. ప్రింట్ అది చాలా బాగుంది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. చాలా సాఫ్ట్, థిన్ సాఫ్ట్ కాటన్. సమ్మర్స్ లో వేసుకోవడానికి భలే కంఫర్టబుల్ గా ఉంటుంది. లెంత్ కూడా బాగుండిందండి కుర్తీది. నాకైతే కొంచెం లెంత్ ఎక్కువ కుర్తీసే ఇష్టం నాకు, మరీ షార్ట్ లెంత్ కుర్తీస్ కన్నా. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి మంచి స్నఫ్ కలర్ లో ఇట్లా కుర్తీ అయితే వస్తుంది. అండ్ దీని పైన అంతా మనకి ఇట్లా మామిడి పిందెలతో ప్రింట్ అయితే వస్తుంది. ఒక రో పైకి ఒక రో కిందకి ఆల్టర్నేటివ్ గా అట్లాగా మామిడి పిందెలతో ప్రింట్ అయితే వస్తుంది. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇక్కడ అయితే బార్డర్స్ యాడ్ చేశారు. ఆ బార్డర్స్ యాడ్ చేయడం వల్ల ఇది ఏంటంటే కోట్ మోడల్ కుర్తీ లాగా అనిపిస్తుంది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి బార్డర్ అయితే యాడ్ చేశారండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదైతే బార్డర్ యాడ్ చేశారో అదే సేమ్ బార్డర్ మనకి అదే సేమ్ ఫ్యాబ్రిక్ తో మనకి బార్డర్ అయితే యాడ్ చేశారు. లైనింగ్ అయితే ఏం రాలేదు. ట్రాన్స్పరెంట్ గా కూడా ఏం లేదండి. డార్క్ కలర్ కాబట్టి అంతగా ట్రాన్స్పరెంట్ గా కనపడదు. అండ్ దీనికి మీరు ఏదైనా రెడ్ కలర్ లెగిన్ తో పేరప్ చేసి వేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. వైట్ అండ్ రెడ్ ఈ రెండు బాగుంటాయి. యాక్చువల్లీ ఇట్లాంటి బ్రౌన్ కలర్స్ తో రెడ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఏదైనా రెడ్ కలర్ లెగిన్ వేసుకుని రెడ్ కలర్ ప్లెయిన్ దుపట్టాతో పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. ఆఫీస్ కి, కాలేజ్ కి చాలా ఎలిగెంట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. కలర్ అయితే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. ప్యూర్ కాటన్. అండ్ దీనికి అయితే బటన్స్ వచ్చాయండి. దీన్ని మనం ఫీడింగ్ కుర్తీలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫీడింగ్ మదర్స్ ఉంటే ఫీడింగ్ కుర్తీ పర్పస్ కి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ అన్ని బటన్స్ వచ్చాయి. ఈ పైన బటన్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయండి.
అండ్ బటన్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇలా సింపుల్ గా ప్లెయిన్ వైట్ బటన్స్ అయితే ఇచ్చారు. దీనిపైన ప్రింట్ వైట్ రావడం వల్ల, ఇక్కడ వైట్ బటన్స్ రావడం వల్ల బాగా బాగుందండి కాంబినేషన్. పుట్ టుగెదర్ లుక్ అయితే వచ్చింది దీనికి. కుర్తీ లెంత్ అంటే మరీ లెంత్ ఎక్కువ రాలేదు, మీడియం లెంత్ వచ్చింది. నీ లెంత్ కన్నా కిందకే వచ్చిందండి కుర్తీ లెంత్. ఇది ఏదైనా వైట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ పైన కానీ, లేకపోతే ఏదైనా కొంచెం లైట్ బేజ్ కలర్ బాటమ్ పైన వేసుకున్నా చాలా మంచి లుక్ వస్తుంది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా హై నెక్ లాగా వస్తుందండి. ఇలా హై నెక్ లాగా వచ్చి మనకి ఇక్కడ బటన్స్ వస్తాయి. ఈ బటన్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. అండ్ దీనిపైన ఏంటంటే ఇట్లా మామిడి పిందుల ప్రింట్ అయితే వచ్చిందండి. ఇది కూడా కొంచెం బ్లాక్ ప్రింట్ ఆ స్టైల్లోనే వచ్చింది. అండ్ దీనికి ఏంటంటే అక్కడక్కడ ఇట్లా ఫాయర్ ప్రింట్ వచ్చింది. ప్రతి బుటీలోని ఒక చిన్న ఫాయర్ ప్రింట్ డాట్ అయితే వచ్చింది. యూజువలీ వాష్ చేస్తే ఫాయర్ ప్రింట్స్ పోవండి, పోయే టైప్ ఆఫ్ ఫాయర్ ప్రింట్స్ అయితే వేయరు బట్టల పైన. అండ్ ఫ్యాబ్రిక్ ఏంటంటే ప్యూర్ సాఫ్ట్ కాటన్, చాలా సాఫ్ట్ గా ఉంది, క్వాలిటీ చాలా బాగుంది. లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకు పెద్దగా ట్రాన్స్పరెంట్ అయితే అనిపించలేదు. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా ఎల్బో స్లీవ్స్ కన్నా కొంచెం పెద్దవి వచ్చాయి. ఎల్బో స్లీవ్స్ కన్నా కొంచెం పెద్ద స్లీవ్స్ అయితే వచ్చాయండి మనకి కుర్తీకి. క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంది, మంచి సాఫ్ట్ గా ఉండిందండి కుర్తీ. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. కలర్ అయితే చాలా బాగుంది, చాలా సూతింగ్ గా ఉంటుంది సమ్మర్స్ లో వేసుకోవడానికి. ఇట్లాంటి కలర్స్ మంచి లైట్ కలర్స్ బాగుంటాయి. ఇది కొంచెం మనకి లావెండర్ కలర్ అట్లా వస్తుంది. నాకు ఎప్పుడు వైలెట్ కి లావెండర్ కి కలర్ కన్ఫ్యూజన్ అండి. సో మేబీ దిస్ ఇస్ లైక్ మోర్ ఆఫ్ లావెండర్ కలర్ లా వస్తుంది. నెక్ వచ్చేసి మనకి ఇట్లాగా బ్రాడ్ నెక్ లాగా, బోట్ నెక్ లాగా వస్తుంది. అండ్ ఇది ఫీడింగ్ కుర్తీలా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ బటన్స్ వచ్చాయి, ఈ బటన్స్ అన్ని ఓపెన్ అవుతాయండి. సో ఫీడింగ్ మదర్స్ ఫీడింగ్ కుర్తీలా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంది. బేబీస్ కి కూడా చాలా బాగుంటుంది, ఎత్తుకున్నప్పుడు అది వాళ్ళకి చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మంచి లైట్ కలర్ వస్తుంది, సాఫ్ట్ థిన్ కాటన్, క్వాలిటీ అయితే చాలా బాగుంది. బట్ ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనిపించింది నాకు, లైట్ గా థిన్ గా ఉన్నట్టు అనిపించింది ఫ్యాబ్రిక్. ఏదైనా వైట్ స్పెగటీ వేసుకుని వైట్ లెగిన్ తో పేరప్ చేసుకుంటే అంత ట్రాన్స్పరెంట్ గా ఏం కనపడదండి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి సింపుల్ ప్రింట్ అయితే వస్తుంది. వైట్ కలర్ తో సింపుల్ ప్రింట్ వస్తుంది. ఒక సైడ్ ఏమో ఇట్లా వర్టికల్ లైన్స్ వస్తాయి, ఇంకొక సైడ్ ఏమో ఇట్లాగా పీకాక్ తో డిజైన్ అయితే వస్తుందండి. డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇట్లాంటి వర్టికల్ డిజైన్స్ అండ్ వర్టికల్ లైన్స్ ఉన్నవి ఏంటంటే షార్ట్ హైటెడ్ వాళ్ళకి చాలా బాగుంటాయి, మంచి లుక్ అయితే క్రియేట్ చేస్తుంది, ఒక ఎలాంగేటెడ్ లుక్ అయితేని. అండ్ లెంత్ కూడా బాగుందండి. నా ఈ లెంత్ కన్నా కిందకు వచ్చింది, మీడియం లెంత్ వచ్చి బాగా వచ్చిందండి లెంత్. షార్ట్ గా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది, టాల్ గా ఉండే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి ఇట్లాంటి కుర్తీస్. మంచి సాఫ్ట్ కాటన్ అండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది కూడా మంచి ప్యూర్ కాటన్ లో వస్తుంది. బట్ ఏంటంటే కొంచెం ఫ్రాక్ స్టైల్ లాగా వచ్చింది, ఇట్లాగా ఫ్రాక్ స్టైల్ లాగా వచ్చింది మనకి. ఇది కూడా చాలా బాగుందండి, మంచి సాఫ్ట్ కాటన్, థిన్ గా ఉంది ఫ్యాబ్రిక్. సమ్మర్స్ లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి ఇట్లాగా సింపుల్ యూ నెక్ లాగా వచ్చింది. ఇట్లాగా సింపుల్ గా యూ నెక్ లాగా వచ్చి ఫ్రాక్ పార్ట్ యోక్ పార్ట్ సెపరేట్ గా వచ్చింది, యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వచ్చిందండి. మొత్తం అంతా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ప్రింట్ తో వచ్చింది. బట్ యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వచ్చింది మనకి. ఇట్లా సింపుల్ యూ షేప్ నెక్ వచ్చి, అండ్ దీని పైన అంతా మనకి ఇట్లాగా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. కాంట్రాస్ట్ కలర్ తో బ్రైట్ గా బుటీస్ అయితే వచ్చాయండి. ఇట్లా రెడ్ అండ్ ఫైర్ ప్రింట్ కాంబినేషన్ లో మనకి బుటీస్ అయితే వచ్చాయి. అండ్ బటన్స్ పైన కూడా ఇట్లా సింపుల్ గా వర్క్ అయితే వచ్చింది, ఇలా మిర్రర్ వర్క్ అయితే వచ్చింది బటన్స్ పైన. బటన్స్ అయితే ఇట్లా కింద వరకు వచ్చాయి. ఇక్కడ బటన్స్ ఆగిపోయిన చోటు దగ్గర నుంచి మనకి ఇట్లాగా చిన్న స్లిట్ లాగా వచ్చింది. అండ్ ఫ్రాక్ పార్ట్ కి ఏంటంటే ఇట్లాగా చిన్న చిన్న ప్లీట్స్ అయితే వచ్చాయండి దీనికి. అంటే సెంటర్ నుంచి ప్లీట్స్ రాకుండా మొత్తం అంతా ఊరికే సైడ్ లో ప్లీట్స్ వచ్చాయి మనకి ఈ కుర్తీకి. సెంటర్ లో అయితే ప్లీట్స్ లేవు. ప్యాటర్న్ మంచి డిఫరెంట్ అనిపించింది నాకు. అంటే యూజువలీ ప్లీట్స్ మొత్తం ఇచ్చేస్తారు కదా, అట్లా ఇవ్వకుండా సెంటర్ నుంచి ప్లీట్స్, పక్క నుంచి ప్లీట్స్ ఇచ్చారు, సెంటర్ లో అయితే ప్లీట్స్ రాలేదు మనకి. అండ్ ఈ బటన్ డీటెయిలింగ్ కూడా చాలా నచ్చిందండి. ఇట్లా బటన్ మీద వర్క్ రావడం వల్ల లుక్ అయితే చాలా బాగా ఎన్హాన్స్ అయింది. దీనికి స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ కన్నా షార్ట్ వస్తాయండి, కొంచెం ఎల్బో స్లీవ్స్ కన్నా షార్ట్ స్లీవ్స్ అయితే వస్తాయి. అండ్ స్లీవ్స్ దగ్గర ఇట్లాగా సింపుల్ రోల్ అప్ వచ్చింది, షోకి ఇచ్చారంతే రోల్ అప్, బాగుందండి. రోల్ అప్ రావడం వల్ల ఎక్స్ట్రా డీటెయిలింగ్ అయితే యాడ్ అయింది దీనికి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దీనిపైన మీరు ఏదైనా రెడ్ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్, ఆర్ లేకపోయినా రెడ్ కలర్ లెగ్గిన్ తో పేరప్ చేసినా చాలా బాగుంటుంది. చాలా కంఫర్టబుల్ ఉంటుందండి సమ్మర్స్ లో వేసుకోవడానికి. మంచి సాఫ్ట్ థిన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది, కాటన్ ఫ్యాబ్రిక్, భలే సాఫ్ట్ గా ఉండింది. సమ్మర్స్ లో చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఈ బటన్స్ ఏవి ఓపెన్ అవుతుందండి, ఫీడింగ్ కుర్తీ కింద అయితే యూజ్ అవుతుంది ఇది. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక
పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది.